హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు మాట. ఈరోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మన జీవితంలో ఎంత ముఖ్యమైందో, మన రోజువారీ పనుల్లో ఎలా దూసుకు వెళ్తుందో మన తెలుగు మాటలో తెలుసుకోబోతున్నాం. ఏఐ అంటే ఒక రోబో బ్రెయిన్. ఇది మనం చేసే ఆలోచనలు, సమస్యలు ఎలా పరిష్కరిస్తామో అలా నేర్చుకుంటుంది. ఒక చిన్న పిల్లవాడు ఎలా కొత్త విషయాలను నేర్చుకుంటాడో అలాగే కంప్యూటర్లు కూడా డేటాతో నేర్చుకుంటాయి. మీరు ChatGPTలో ఏదైనా అడిగితే అది వెంటనే జవాబిస్తుంది. సిరి మీ మాటలు వినగలదు, గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ చూపించగలదు. ఇవన్నీ ఏఐ వల్లే. విస్మయకరమైన విషయం ఏమిటంటే 1997లో ఏఐ వరల్డ్ చెస్ ఛాంపియన్, ప్రపంచ చతురంగ ఛాంపియన్ కూడా ఎదుర్కొని గెలిచింది. ఇప్పుడు చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో మీకు నచ్చిన రీల్స్ ఎట్లా చూపిస్తారు? మీరు రోజంతా చూసే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ వీడియోలు ఎట్లా సెలెక్ట్ అవుతాయో తెలుసా? ఏఐ చేస్తుంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏఐతో నడిచే కార్లు కూడా వచ్చాయి. మీరు డ్రైవ్ చేయకపోయినా కార్లు మీకోసం రోడ్ల మీద నడుస్తాయి. అయితే ఏఐ బాగుందా లేదా ప్రమాదకరమా? మీరే చెప్పండి. నేను చెప్పగలను, ఇది మన చేతుల్లో ఉన్న ఒక టూల్. మనం ఎలా వాడుకుంటామో అదే ముఖ్యం. చాలామంది కంగారు పడుతున్నారు, నా ఉద్యోగాన్ని ఏఐ తీసుకుపోతుందా అని. సత్యం ఏమిటంటే కొన్ని పనులు వెళ్ళిపోవచ్చు, కానీ మన సృజనాత్మకత, మనస్ఫూర్తి, ఇంకా కష్టంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి అవసరమయ్యే ఉద్యోగాలు ఎప్పటికీ భద్రంగా ఉంటాయి. కాబట్టి ఏఐ టెక్నాలజీ మన పని తీసుకెళ్ళలేదు. అంతేకాదు, ఏఐ కోసం కొత్త కొత్త ఉద్యోగాలు కూడా తీయబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్, ఏఐ ఎథిక్స్ సలహాదారులు, ఇంకా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ స్పెషలిస్టులు, ఇలాంటి ఉద్యోగాలు రావడం ప్రారంభమయ్యాయి. ఏఐ మన జీవితంలో పకడ్బందీగా అడుగుపెట్టింది. ఇది మనకు సాయం చేస్తేనే మంచి. కాబట్టి మీరు కూడా ఈ టెక్నాలజీని నేర్చుకొని ముందుకు వెళ్ళండి. మీకు ఏఐతో ఏం అనుభవం కలిగింది? అంతేకాదు, ChatGPTతో ఫన్నీయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.